కీర్తనలు 37 నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈరోజు మన కార్యము నెరవేర్చబడాలంటే దేవుడు 2 విషయాలు చెప్తున్నాడు. నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము. మన జీవితంలో కొన్ని పరిస్థితులు అనేవి మన నియంత్రణలో ఉండవు. మనం కోరుకొని యుద్ధాలు అనేవి మన జీవితంలోకి వచ్చేవిగా ఉంటాయి. మనం ఊహించని పరీక్షలు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని ఇబ్బందికరమైన అనుభవాలు మన జీవితంలో మనము ఎదుర్కొని ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని బాధ్యతలు కూడా మనము మోయాల్సి వస్తూ ఉంటుంది. అంటే మనం ఊహించిన విధంగా బాధ్యతలు మోయాల్సి వచ్చినప్పుడు, మనం ఊహించిన విధముగా కొన్ని యుద్ధాల్లో మనము నిలవాల్సి వచ్చినప్పుడు, మనం ఊహించిన విధంగా కొన్ని పరీక్షలు మన జీవితంలోకి దేవుడు అనుమతించినప్పుడు, దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, అప్పుడు ఆయన నీ కార్యమును నెరవేర్చును. అంటే మన కార్యము మనం ఊహించిన యుద్ధాల్లో కానీ, మనము సిద్ధంగా లేని భారాలు మోసే విషయంలో కానీ, అలాగే కొన్ని పరీక్షల్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే మనము మన మార్గములను దేవునికి అప్పగించువారముగా ఉండాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ మార్గము యెహోవాకి అప్పగించుము అంటున్నాడు. బైబిల్ గ్రంథములో ఒక సహోదరి ఉన్నది. ఈమె పేరు ఎస్తేరు. ఈమె చిన్ననాటి నుంచి అనాథ. ఈమెకి సరైన కుటుంబ నేపథ్యం లేదు. వీరి తల్లిదండ్రులైన వారు పలుకుబడి కలిగిన వారు కాదు, ధనవంతులైన వారు కాదు, పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబం కూడా కాదు. ఈమె యొక్క కుటుంబము సమాజంలో కూడా పెద్ద నియంత్రణ ఉన్న కుటుంబంగా అయితే బైబిల్ గ్రంథం రాయబడలేదు. ఇటువంటి అనుభవాల మధ్య ఈమె పెరిగి ఆమె రాజాస్థానంలో రాణిగా అయ్యి యోధా జనాంగం అనేది నశించిపోతున్నప్పుడు అనుకోని యుద్ధము, అనుకోని పరీక్ష, అనుకోని బాధ్యత, ఊహించిన విషయాలన్నీ కూడా ఆమె మీద పడ్డాయి. అప్పుడు ఈమె చేస్తున్న విషయం ఏమిటంటే, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం వెళుతున్నాం. ఆమె అనాదిగా పుట్టి పెరిగిన తర్వాత ఇక రాజ్యంలో రాణిగా స్థిరపడదాం, జీవితంలో ఇన్ని రోజులు బట్టి బాధలు అనుభవించాం, దేవుడు ఏదో మనకి కృప చూపించి దేశంలో రాణిగా అయ్యే కృపనిచ్చాడు, కాబట్టి ఇక మన బాధలు తీరిపోయాయి అని అనుకుంటుందేమో. కానీ దేవుడు ఊహించని యుద్ధము దేవుడు ఆమె ఎదుట ఉంచాడు. అనుకోని పరీక్ష దేవుడు ఆమె జీవితంలో అనుమతించిన వాడుగా ఉన్నాడు. ఆమె మోయలేని భారాన్ని దేవుడు ఆమె మీద వేస్తున్నవాడుగా ఉన్నాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె భారాన్ని, ఆ మార్గాన్ని దేవుని మీద వేస్తూ ఉన్నది. మార్గమును అంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, నీ మార్గము యెహోవాకి అప్పగించుము. అంటే దాని అర్థం ఏమిటి? కొన్ని భయాలున్నాయి, భవిష్యత్తును గురించిన ఆందోళన ఉన్నాయి, అదేవిధంగా కొన్ని భారాలున్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఎస్తేరు జీవితంలో. అలాగే నీ కుటుంబంలో కూడా నీకు కొన్ని బాధ్యతలు వచ్చాయి. అవి నువ్వు ఊహించినవి కాదు. కొన్ని భారాలు మోయాల్సి వస్తుంది, నువ్వు అనుకున్నవి కాదు అవి. కొన్ని భయాలు గుండా నువ్వు నడుస్తున్నావు. కొన్ని భవిష్యత్తు గురించిన ఆందోళన అనేది నీ జీవితంలో ఉంది. అయితే దేవుడు ఏమంటున్నాడు? నీ మార్గము యెహోవాకి అప్పగించుము. నీ మార్గము యెహోవాకి అప్పగించడం అంటే, సర్వచిత్తంబు నీదేనయ్యా, సారైపోయినున్న మంటినయ్యా, సరి అయిన పాత్రగా నన్ను చేయుమయ్యా. అంటే ఈ మట్టి సారిపోయి ఉన్నప్పుడు
కొమ్మరి చేతికి తన్ను తాను అప్పగించుకున్నప్పుడు ఆ కొమ్మరి ఆ మంటిని ఏం చేస్తారంటే సరి అయిన పాత్రగా, అనుకూలమైన పాత్రగా, ఘనమైన పాత్రగా, అర్హమైన పాత్రగా కొమ్మరి ఆ పాత్రను చేస్తూ ఉంటాడు. కొమ్మరి చేతికి అప్పగించబడినప్పుడు మాత్రమే అది ఉపయోగపడే పాత్రగా, ఘనమైన పాత్రగా దాన్ని రూపుదిద్దేవాడుగా ఉంటాడు. నీ మార్గము యెహోవాకి అప్పగించమంటే నీ భవిష్యత్ భయాలు ఏమై ఉన్నాయో, నీ భారాలు ఏమున్నాయో, నీ బాధ్యతలు ఏమై ఉన్నాయో అవన్నీ కూడా దేవునికి అప్పగించినట్లయితే దేవుడు ఏం చేస్తారంటే ఆ మార్గములన్నిటినీ కూడా ఆయన ఆ మార్గంలో నీ భయాలే కానీ, నీ భారాలే కానీ, నీ బాధ్యతలే కానీ ఆయన మోసేవాడిగా ఉంటాడు. ఇప్పుడు ఎస్తేరు రాణి అయ్యింది. రాణి అయిన తర్వాత దేవుడు ఆ యొక్క మొర్దెకై అంటాడు, ఇందు నిమిత్తమే కదా నీవు ఈ స్థలంలోకి దేవుడు తీసుకువచ్చింది అంటున్నాడు. అంటే చిన్నప్పటి నుంచి నా జీవితంలో అనాథగా పెరిగాను, నాన్న పిలుపుకు లేదు, అమ్మ అన్న పిలుపుకు లేదు, చాలా ఒంటరిగా బ్రతికాను, సరైన ఆధారం లేదు. ఏదో కాలం గడిసొచ్చి ఆ యొక్క రాణిని రాజు తిరస్కరించడం వలన నేను స్వయంవరంలో రాణిగా ఎన్నికయ్యాను. నా దేవుడు ఎందుకు నా జీవితంలో ఏవో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగాయి, ఈ సంఘటనల వల్ల ఎట్లాగొట్లా నేను రాణిగా అయ్యాను అని ఆమె అనుకుంటుంది. మరలా చెప్తున్నాను, మన జీవితంలో మనం అనుకుంటాం ఏంటంటే అనుకోకుండా యాదృచ్ఛికంగా ఏయో కొన్ని సంఘటనలు జరిగిపోయినవి, మేము ఊహించినవి కాదు, అనుకోకుండా జరిగినవి తప్ప అని అంటూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, నీ జీవితంలో ఏది జరిగినా అది అనుకోకుండా జరిగింది కాదు, నా ఉన్నతమైన ప్రణాళికలో భాగంగానే నేను దాన్ని అనుమతించాను అంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏదో శ్రమ అనుభవం కానీ, దుఃఖమనే అనుభవం కానీ, భారమనే అనుభవం కానీ వెళ్తా, నువ్వు ఊహించింది కాదు, ఎందుకో ఇవన్నీ వస్తున్నాయి అనుకుంటా. కానీ దేవుడు ఏమన్నాడు తెలిసి, ఇవేమీ కూడా అనుకోకుండా రాలేదు, నా ప్రణాళికలో భాగంగానే నేను వీటిని అనుమతించాను అంటున్నాడు. యోసేపు జీవితంలో రంగుల వస్త్రాన్ని దేవుడు ఊరికినే గుట్టించాల, యాకోబు ద్వారా అన్నలైన వారిలో ఊరికినే అసూయ పుట్టించాల, ద్వేషం చొప్పున ఊరికినే గుంటలో పడేలా, ఊరికినే అమ్మివేయబడలా, అమ్మివేయబడిన వ్యక్తిని ఊరికినే పోతిఫర్ ఇంటిలో పడేలా, ఊరికినే పోతిఫర్ ఇంట్లో ఉన్న వ్యక్తిని చెరసాల్లో పడేలా. ఎందుకంటే రాజుకి ఒకరోజు కల వస్తుంది, ఆ కలభావం చెప్పాలంటే రాజుకు అందుబాటులో ఈ వ్యక్తి రావాలి, రాజుకు అందుబాటులో ఈ వ్యక్తి రావాలంటే ఇన్ని అనుభవాలు గుండా దాటొస్తేనే కానీ రాజుకి అందుబాటులో ఈ వ్యక్తి రాగలడు అని దేవుడు యోసేపుని ప్రణాళిక గుండా నడిపిస్తున్నాడు. దేవుడు మనల్ని ఏదైనా ఒక ఆశీర్వాదానికి యోగ్యునిగా ఎంచుకున్నట్లయితే దానికి తగిన విధంగా మనల్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక్కోసారి మన జీవితంలో పొందుకునే ఆశీర్వాదం మనం మోయలేంది అనుకోండి, అది మనకి భారంగా ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం మోయగలిగే సామర్థ్యాన్ని వచ్చినప్పుడు మాత్రమే నేను ఆశీర్వాదాలు నడిపిస్తాను. ఇప్పుడు ఎస్తేరు దగ్గరికి వద్దాం. ఊరికి నా జీవితంలో ఏమీ జరిగిపోలేదు, దేవుడు ఉన్నతమైన ప్రణాళికలో భాగంగానే ఆమె జీవితంలో అన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే నీ జీవితంలో ఈరోజు కష్టమే కానీ, నిందే కానీ, బాధే కానీ, శ్రమే కానీ ఊరినే జరుగుతున్నాయి అనుకుంటున్నావేమో, లేదు. దేవుడు ఉన్నతమైన ప్రణాళికలో భాగంగా దేవుడిని ఎడల ఒక మంచి ఉద్దేశం కలిగి ఆయన వీటిని అనుమతించిన వాడుగా ఉన్నాడు. ఎస్తేరు జీవితంలో దేవుడు ఊరికినే ఆమె జీవితంలో వీటిని అనుమతించలా, ఒక ఉన్నతమైన ప్రణాళికలో భాగంగానే వాటిని అనుమతించాడు. అట్లాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఏమంటున్నాడు, నీ కార్యము నెరవేరాలి అంటే నీ మార్గములను యెహోవాకి అప్పగించుము. నీ మార్గం ఏం చేయమంటున్నాడు, యెహోవాకి అప్పగించు. ఒక నది ప్రవహించుకుంటూ వెళుతూ ఉంది, దాని గమ్యం ఏమిటంటే సముద్రంలో కలవాలని. అది వేగంగా పరిగెత్తుకుంటూ వెళుతుంటే మార్గంలో ఒక ఎడారి అడ్డంగా వచ్చింది. దానికి భయం అనిపించింది, అమ్మో ఈ ఎడారి నన్ను మింగేస్తుందేమో, నన్ను సముద్రంలో కలవనిదేమో అని అనుకుంది. అనుకున్నట్టుగానే కొంత దూరం ఎడారిలో ఎట్లగట్ట బలంతానంగా ఈ నది ప్రవహించింది. కానీ
కొంత దూరం అయిన తర్వాత ఎడారిలో ఉన్న వేడిని బట్టి, అక్కడ ఉన్న వాతావరణం బట్టి ఇక నది ముందుకెళ్ళలేని పరిస్థితి వచ్చేసింది. చాలా బాధ అనిపించింది. కానీ కొద్ది రోజులకి ఆ నది ఎండిపోయింది. నది ఎండిపోయే క్రమంలో ఇది తన రూపాన్ని మార్చుకుంది. ఎండకు అది ఆవిరి రూపంగా మార్చుకొని అది మేఘాల్లోకి వెళ్ళి మేఘాల రూపంలో ఆకాశంలో స్థిరపడింది. ఒకరోజు ఒక తీవ్రమైన గాలి, ఆ గాలి వల్ల మేఘాలు కదిలించబడ్డాయి. కదిలించబడిన ఆ మేఘాలు ఇప్పుడు సముద్రంలో వర్షంగా కురియబడింది. అంటే ఈ నది తన రూపాన్ని, ఈ నదిలోని నీరు తన రూపాన్ని మార్చుకోకపోతే, ఈ నదిలోని నీరు తన రూపాన్ని మార్చుకోకపోతే అనుకున్న గమ్యానికి చేరేది కాదు కదా. అలాగే మన జీవితంలో కూడా మన చిత్తం కాదు, దేవుని చిత్తానికి మనం అప్పగించుకున్నట్లయితే నీరు ఎవాపరేట్ అయ్యి, అంటే ఆవిరైపోయి ఆకాశంలో మేఘంగా మారి ఒకరోజు దానికి తగ్గ పీడనం వచ్చినప్పుడు అది సముద్రంలో కురిచినట్లుగా, గమ్యం చేరినట్లుగా మన మార్గములను దేవునికి అప్పగించుకున్న వారుగా ఉన్నట్లయితే దేవుడు మన కోరికను నెరవేర్చేవాడుగా ఉంటాడు. ఈరోజు నీకు నీ జీవితంలో ఏదో గమ్యం చేరాలి అనుకుంటున్నాం. మరి గమ్యం చేరే విషయంలో నీవు నీ రూపాన్ని మార్చుకుంటున్నావా? నీ స్వరూపాన్ని మార్చుకుంటున్నావా? నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటున్నావా? ఎందుకంటే ఒక సహోదరుడు ఒక విలువైన వయలిన్ సంగీత పరిక్రమం అతని చేతిలో గురువుగారు పెట్టారు. గురువుగారు పెట్టినప్పుడు ఈ యొక్క శిష్యుడు ఎట్లాగైనా సరే ఆ యొక్క సంగీతం, విలువైన సంగీతం అందులోంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నం అనేది చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా కూడా అందులో నుంచి ఏమి రావడం లేదు, విలువైన సంగీతం, వినసొంపైన సంగీతం అనేది బయటికి రావడం లేదు. చాలా రోజులు సాధన, ఎట్లాంటి సాధన? తనకిష్టం వచ్చినట్లు కాదు, కానీ గురువు గారి యొక్క చేతులకి అనుగుణంగా ఇతడు సాధన చేసినప్పుడు ఆ సాధన ఏం చేస్తుందంటే అక్కడ ఆ యొక్క వయోనిల్లో నుంచి శబ్దం కాకోకుండా సంగీతం అనేది బయటకు వచ్చేలాగా చేసింది. అంటే ఈ శిష్యుడు తన్ను తాను గురువుగారి చేతికి తన చేతిని అప్పగించుకున్నాడు కాబట్టి వయలిన్ శబ్దం చేయడంలో ఇప్పుడు అందులోంచి మధురమైన సంగీతం అనేది బయటకు వస్తుంది. అలాగే మనము దేవుని చేతిలోని వారంగా తయారైనట్లయితే మనంతరం మనం చేస్తే ఏం ఉపయోగం లేదు. దేవుని చేతికి, దేవుని మాటగా మనం అప్పగించుకున్న వారుగా ఉన్నట్లయితే, దేవుని మాట చొప్పున వల వేస్తే వల పిగిలిపోయినట్లుగా 2 దేనుల చేపలు పట్టారు. దేవుని మాట చొప్పున ఆ యొక్క కాళీబాన్లో నీళ్లు పోసి దేవుని మాట చొప్పున వచ్చిన వారికి వడ్డిస్తే అది రుచికరమైన ద్రాక్షారసముగా మార్చబడినది. దేవుని మాటకు లోబడి అక్కడ ఉన్న వారందరూ, శోకంతో ఉన్న వారందరూ, కన్నీటితో ఉన్న వారందరూ బయటికి వెళ్ళినప్పుడు ఆ చిన్నది సజీవంగా లేపబడింది. అంటే ఎక్కడైతే మన మార్గములను దేవునికి అప్పగించే వారంగా ఉంటామో, అప్పగించిన చోట దేవుడు ఏం చేస్తారంటే మన కార్యాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. అంటే అప్పగించే విషయంలో మన స్వరూపాన్ని మనం మార్చుకోవాలి. ఇప్పటి వరకు ఏ స్వరూపం కలిగిన వాడుగా ఉన్నావు నాకు తెలియదు, కానీ ఇక మీదట నీ ఉద్దేశం మారాలి. సర్వాచిత్తంబు నీదేనయ్యా, సారేపైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రగా నన్ను చేయుమయ్యా. అనగా మనము దేవుని చిత్తానికి లోబడేవారుగా మన మార్గం, అనగా మన భారములను, మన బాధ్యతలను దేవునికి అప్పగించేవారుగా ఉండాలి. 3 విషయాలు చెప్తా. మొదటి మాట, మన మార్గములను యెహోవాకి అప్పగించాలి. మొదటి మాట ఇది. రెండవ మాట, దేవుడు ఏమన్నాడంటే ఆయనను నమ్ముకొనుము. అంటే యెహోవాకి అప్పగిస్తే సరిపోదు, ఏం చేయాలంటున్నాడు? ఆయనను నమ్ముకొనుము అంటున్నాడు. మనం అందరం కూడా బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, దేవుడు మేలు చేస్తాడు అంటున్నాం, సాక్ష్యం చెప్తుంటే దేవుడు వారి జీవితంలో మేలు చేశాడు కాబట్టి మన జీవితంలో కూడా మేలు చేస్తాడని నమ్ముచూ ఉన్నాం.
ఎవరైనా సరే ఇబ్బందులో ఉన్నట్లయితే బలపరచడానికి మనం వెళ్ళే వారంగా ఉంటాం. అమ్మ, ఇదిగో పలానా వారి జీవితంలో దేవుడి విధంగా జోక్యం చేసుకుని వారిని నిలబెట్టాడు, వారిని నడిపించాడు తల్లి అని వారిని మనం విన్న వాక్యాన్ని బట్టి ఏం చేస్తామంటే వారిని బలపరిచేవారుగా ఉంటాం. ఒక్కోసారి చాలామంది నీ మాటలు వినడానికి, నీ మాటల ద్వారా ఆదరణ పొందడానికే చాలామంది వస్తూ ఉంటారు. ఎందుకంటే అంత విశ్వాసపూరితంగా నువ్వు మాట్లాడతావు కాబట్టి. కానీ నీ జీవితంలో ఏదైనా కష్టం వస్తే వెంటనే అంత విశ్వాసంతో మాట్లాడే నీవు, దేవుని శక్తి గురించి మాట్లాడే నీవు, అద్భుతాల గురించి మాట్లాడే నువ్వు దేవుని వైపు చూడకోకుండా లోకం వైపు చూస్తావు. దేవుని వైపు చూడకుండా డాక్టర్ల వైపు చూస్తావు. దేవుని వైపు చూడకోకుండా సొంత ప్రయత్నాల వైపు నువ్వు చూస్తూ ఉంటావు. అంటే ఒక సందర్భంలో వాక్యం చెప్పే దైవ సేవకుడైనా, వాక్యం ద్వారా బలపడిన విశ్వాసైనా, దేవుని మనం నమ్మేవారంగా ఉంటాం, అందరినీ నమ్ముకోమని చెప్తాం. కానీ మన వరకు వచ్చేపాటికి ఆ నమ్మకత్వంలోంచి తొలగిపోయే వారంగా ఉంటాం. మనమే అవిశ్వాసులుగా తయారవుతూ ఉంటాం. అందుకే మన కార్యము నెరవేరాలి అంటే ఆయనను నమ్ముకొనుము అంటున్నాడు. ఇప్పుడు ఎస్తేరు దేవుని నమ్ముకుంది. అందుకే నేను నశించెదను అంటుంది. తన జీవితంలో అక్కడ రాజాజ్ఞ లేకోకుండా వెళ్ళకూడదు. తన చేతుల్లో ఏమీ లేదు. తన చేతుల్లో ఏమీ లేకపోయినా తన చేతిలో ఒకటి ఉంది. విజయం తన చేతుల్లో లేదు, రాజు మనసు మార్చడం తన చేతుల్లో లేదు. కానీ తన చేతుల్లో ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఆయన మీద విశ్వాసం ఉంచి విధేయతతో ముందుకెళ్ళడం. ఆమె చేసింది అదే. ఏది ఏమైనా నేను నశించదను అంటే అవిశ్వాసంతో ఏమంటా, విశ్వాసంతోనే అంటుంది. కొన్ని నా చేతిలో లేవు, కానీ నా చేతిలో ఉన్న పని ఏమిటంటే నేను విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళడము, విధేయత కలిగి ముందుకు వెళ్ళడము. ఆమె చేస్తుంది అదే. ఆయన నమ్ముకున్నాము. నిజంగా ఆయన నమ్ముకున్నావు అనుకో, ఆయన నడిపిస్తున్నాడన్న భావం నీలోకి వస్తుంది. ఆయన నడిపిస్తున్నాడన్న భావం నీలోకి వచ్చినప్పుడు భయము అనేది నీలో ఉండదు. రెండవ మాటగా, ఇదిగో నీ జీవితంలో కార్యము నెరవేరాలి అంటే మొదటగా నీ మార్గములను యెహోవాకు అప్పగించాలి. రెండవదిగా ఆయనను మనం ఏం చేయాలి? నమ్ముకునేవారుగా. మనం ఎప్పుడు వినే ఒక మాట, ఒక వ్యక్తి ఈ కొండ నుంచి ఆ కొండకి దారం కట్టాడు. తాడు, పెద్ద తాడు. ఆ తాడు మీద కర్రను ఆధారం చేసుకుని ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళుతున్నాడు, ఆ వైపు నుంచి ఈ వైపు వస్తున్నాడు. ఇప్పుడు రెండోసారి నెత్తి మీద కొండ పెట్టుకున్నాడు. మరలా కర్రను ఆధారం చేసుకుని ఈ కొండలోని నీళ్లు ఈ వైపు నుంచి ఆ వైపు తీసుకెళ్ళి అక్కడ నీళ్లు పోసి మళ్ళీ ఖాళీ కొండ తీసుకొచ్చాడు. జనులైన వారు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ తాడు రెండు కొండల మధ్య బిగించబడి ఉంది. మధ్యలోకి వెళ్ళి చూస్తే కింద పడిపోయి అంత లోతైన లోతుగా కనపడుతుంది. అయినా సరే అతడు ఏం చేస్తానంటే ఆ దరి నుంచి ఈ దరికి, నేను ఆ దరికి వెళ్ళగలనని మీరు నమ్ముతున్నారంటే నమ్ముతున్నా, ఈ దరికి రాగలని నమ్ముతున్నానంటే నమ్ముతున్నా. ఇదిగో నేను ఆ దరికి వెళ్తున్నాను, నాతో పాటు ఎవరైనా వస్తారో మిమ్మల్ని తీసుకువెళ్తాను అన్నాడు. అప్పటి వరకు అతడు తాడు మీద నడవడం చూశారు, నమ్మారు. నీళ్లు మోసుకెళ్ళడం చూశారు, నమ్మారు. కానీ చూచి నమ్మారే కానీ అతనితో పాటు ప్రయాణం చేయాలంటే ఎవరికి వారు ఏం చేశారు? వెనకడుగు వేసిన వారుగా ఉన్నారు. ఇదే నేను ఇందాక నుంచి చెప్తున్నాను. మనము కూడా దేవుని గురించి వింటున్నాం, నమ్ముతున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇతరుల గురించి మనం దేవుని కొరకు నిలబడుతున్నాం. కానీ మన వరకు వచ్చేపాటికి దేవుని కార్యాలను నమ్మలేకపోతున్నాం, దేవుడు పనిచేస్తాడని కూడా నమ్మలేకపోతున్నాం. ఇక్కడ జరిగింది అదే కదా. అందుకే నీ కార్యము నెరవేరాలంటే యెహోవాని నమ్ముకొనము. మన చేతుల్లో లేని కొన్ని ఉంటాయి, కానీ మనం చేయగలిగినవి కూడా కొన్ని ఉంటాయి. కొన్ని విషయాలు కుటుంబంలో జరుగుతున్నప్పుడు అవి మనం చేయి దాటిపోతే మన చేతుల్లో ఉండవు. కానీ ఆ సమయంలో మనం చేయగలిగిన కొన్ని ఉంటాయి, అవి మనం చేయాలి. ఇక్కడ ఈ సహోదరి ఎస్తేరు ఆమె విధేయత చూపి ఏం చేసింది? రాజు ఎద్దకు వెళ్ళడం. ఫలితం నా చేతుల్లో లేదు, ఏదైనా జరగని, కానీ నా చేతుల్లో ఉన్నది ఏమిటంటే విధేయత కలిగి ఇందు నిమిత్తమే నేను ఇక్కడికి తీసుకుని రాబడ్డాను,
ఇందు నిమిత్తమే నా ప్రజల క్షేమ నిమిత్తం నేను రాజు దగ్గరికి వెళ్ళాలి, నేను నశించదనని విధేయత కలిగే విశ్వాసంతో ఏం చేస్తుందంటే రాజు యొద్దకు వెళ్ళగలిగింది. మరి ఈరోజు నీ జీవితంలో కూడా నీవు దేవుణ్ణి నమ్ముచున్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. మనం నమ్మేవారంగా ఉన్నామా లేదా? అందరి విషయాల్లో మనం నమ్ముతున్నాం, కానీ మన వరకు వచ్చేపాటికి ఎంతవరకు దేవుని మీద ఆధారపడుతున్నాం? ఎస్తేరు దేవుని దగ్గరకు వచ్చింది, ఆమె దేవుని నమ్మి విశ్వసించిన దాని ప్రకారము ఆమె ఏం చేస్తుందంటే అడుగులు అనేవి ముందుకు వేస్తున్నటువంటి అనుభవం కనబడుతుంది. రెండవ మాట, ఆయనను నమ్ముకొనుము. ఏం చేయమంటున్నారండి? మన కార్యం నెరవేరాలంటే ఏం చేయాలి? ఆయనను నమ్ముకోవాలి. చివరిగా మూడవ మాట ఏమంటున్నాడు? అప్పుడు నీ కార్యము నెరవేరును. నీ కార్యము ఏమవుతుంది? నెరవేరును అంటున్నాడు. అంటే దేవుడు మన కార్యాన్ని ఎప్పుడు నెరవేరుస్తాడు? ఇప్పుడు ఎస్తేరు దగ్గర యుద్ధం చేసే సైన్యం ఉందా? పోనీ యుద్ధ ఆయుధాలు ఉన్నాయా? యుద్ధ జ్ఞానం ఉందా? లేదు. ఇవేమీ లేకపోయినా ఆమె దగ్గర ఏముందంటే ప్రార్థన ఉన్నది, ఆమె దగ్గర ఏముందంటే ఉపవాసం ఉన్నది, ఆమె దగ్గర ఏముందంటే విశ్వాసం అనేది కనబడుతుంది. ఈ మూడు విషయాలతో ఆమె దేవుణ్ణి సమీపించింది. ఆమె ఎవరిని సమీపించింది? దేవుని సమీపించింది. ఒకసారి చాలామంది ఏమంటూ అంటారంటే, నాకు అవి ఇస్తే, నాకు ఆ కుటుంబంలో నేను పుట్టినట్లయితే, ఈ సౌకర్యం నాకు ఉన్నట్లయితే నేను ముందుకు వెళ్ళేవాడిని అంటూ ఉంటారు. కానీ నిజముగా నీలో ఒక కార్యం జరగాలన్న ఒక మంచి ఉద్దేశం ఉన్నట్లయితే లేని వాటి గురించి మనం మాట్లాడమంటండి, ఉన్న వాటిని మనం వినియోగించుకుని ముందుకు వెళతాం. మా నాన్నగారు చదువుకుంటాకి దీపం బొడ్డు కూడా కొనిట్లా, కిరసనాలు కూడా కొనిట్లేదు అని చాలామంది బడెగ్గొట్టతాక మాట్లాడేవాళ్ళు. కానీ అదే బడి ఎగ్గట్టడానికి మాట్లాడే రోజుల్లో కూడా ఒక వ్యక్తి ఆ యొక్క వీధి దీపాల కింద చదువుకొని భారతదేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు. అంటే మనము మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మన దగ్గర ఏమి లేదో లేదని చూసి పద్దాక బాధపడడం కాదట, కానీ కార్యము నెరవేరాలంటే ఏదైతే ఉందో అందుబాటులో ఉన్నదాన్ని మనము అవకాశంగా మార్చుకుని ముందుకెళ్ళాలి. ఎస్తేర్ దగ్గర యుద్ధ సైనికులు లేరు, యుద్ధ జ్ఞానం లేదు, యుద్ధ నైపుణ్యం లేదు, కానీ ఆమె దగ్గర విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది, ఉపవాసం ఉంది. ఈ మూడింటిని ఆమె ఎంచుకున్న దాని ప్రకారము ఆమె ఏం చేస్తుందంటే అడుగు ముందుకు వెళుతుంది. రాజాజ్ఞ లేదు, అయినా సరే ఆమె ముందుకు వెళ్ళింది కాబట్టి రాజదండం ఆమె పక్షంగా ఎత్తబడింది. మనము దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళినట్లయితే మనకు అనుకూలంగా దేవుడు మార్గాలను సరళం చేయునుగాక. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? పరిస్థితులు అగమ్యగోచరంగా ఉంటాయి, కొన్ని ప్రార్థనలకు సమాధానం రాదు, కొన్ని సమస్యలకు పరిష్కారం కనపడదు. ఏమీ తోచనటువంటి అనుభవాల్లో దేవుడు ఏమన్నాడు తెలిసే? ముందుకే సాగిపోడి. ఆ యొక్క ఎర్ర సముద్రం యొక్క విషయంలో వెనక శత్రువులు ఉన్నారు, ఎర్ర సముద్రం ఉంది, పక్కంట ఎడారు ఉంది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? సాగిపోవుడి. ఏమంటున్నాడు అంటే దేవుని నమ్ముకొని మనం సాగినట్లయితే యోర్దాను ఎదురైన ఎర్ర సముద్రమే ముందున్న, భయం లేదు మనకిక, జయము మనకే. ఎందుకంటే యేసు దేవుడు మనకుండగా. అందుకే మన కార్యము నెరవేరాలి అంటే మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్నది ఏమిటో దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. నేను ఇట్లా చేస్తున్నాను కదా, ఇంత చేస్తున్నాను కదా, ఇంత చేయడం వల్ల నాకేంటి ఉపయోగం? నా ప్రాణం పోతుందేమో, వీళ్ళ గురించి నేనెందుకు అనుకోవాలి, వీళ్ళ గురించి నేనెందుకు తెగించాలి అని ఎస్తేరు అనుకోలేదు. మనలో దేవుడు ఒకసారి ఏం చేస్తాడంటే కార్యసాధకమైన శక్తి పెడుతున్నాడు. కార్యసాధకమైన శక్తి ఎందుకు పెడుతున్నాడంటే దేవుడు గనక నిన్ను నిలబెడుతున్నాడంటే ఆ నిలబెట్టిన దేవుడు నీకు మాత్రమే ప్రయోజనం కాదు, కానీ నీ ద్వారా అనేక మంది వెలిగించబడాలని. సముద్రంలో లైట్ హౌస్ అనేది ఉంటుంది. మార్గంలో ఆ సముద్రంలో రాత్రిపూట ప్రయాణం చేసే అనేక ఓడలకి అది ఏం చేస్తుందంటే మార్గం చూపెడుతుంది, దిక్సూచిలాగా ఉంటుంది. ఎవరో అన్నారట, ఓ లైట్ హౌస్
రాత్రిపూట నువ్వు ఇంతమందికి వెలుగు చూపెడుతున్నావు కదా, ఎవరైనా వచ్చి నీకు ట్యాంక్స్ చెప్పారా అన్నారట. ఎవరైనా వచ్చి నీకు ట్యాంక్స్ చెప్పారా? ఆ లైట్ హౌస్ చెప్పింది ఒకటే, దేవుడు నన్ను చీకట్లో ప్రయాణం చేస్తున్న వారికి దిక్సూచిగా నిలబెట్టాడు. నా పని మనుషుల యొక్క కృతజ్ఞత కొరకు కాదు, నా పని దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి. ఫలితము నా చేతిలో లేదు, కానీ నేను చేయవలసిన మాత్రం నేను చేస్తా. ఆ ఓడలు ఏ గమ్యంకి వెళ్తాయి అన్నవి నా చేతిలో లేవు, కానీ నా వెలుగును మాత్రం నేను ఇస్తాను అంటుంది. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వారికి కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులతో పాటు ఏమొస్తుందంటే అధైర్యం, భయం కూడా వస్తుంది. ఇక్కడ భయం ఉన్నప్పుడు విశ్వాసం పనిచేస్తుందా లేదా అని మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే, రాజు ఆజ్ఞ లేదే రాజు చంపేస్తాడని భయం ఉంది. భయం ఉన్నా కూడా విశ్వాసం ఏం చేస్తుందంటే ఆ భయాన్ని దాటుకుని ముందుకు వెళ్ళింది. రాజాజ్ఞ ధిక్కరిస్తే సింహాల బోను అని భయం ఉంది. భయం ఉన్నా కూడా దానియేలు ఏం చేశారంటే ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. దావీదు కూడా భయం ఉంది, భయం ఉన్నా కూడా విశ్వాసంతో అతను ఏం చేస్తాడంటే అడుగు ముందుకు వేస్తున్నవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా రేపటి రోజున ఎదుర్కొనే సిలువ గురించి భయం ఉంది. భయం ఉన్నా కూడా ఆయన రాత్రిపూట ఏం చేస్తారంటే గెత్సేమనే వనములో ఆ భయాన్ని ఎదిరించే శక్తి కోసం ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుని నమ్ముకున్న వారి జీవితాల్లో భయాలు ఉండవా అంటే భయాలు ఉంటాయి. భయాలు ఉన్నా కూడా భయాన్ని జయించి వారు ముందుకు వెళతారు దేవుని యొక్క శక్తిని బట్టి. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, దేవుని నమ్ముకున్నాం కదా భయాలు ఉండవు, దేవుని నమ్ముకున్నాం కదా ఇబ్బందులు ఉండవు, రోగాలు ఉండవు అని నేను చెప్పను. చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. దేవుడు బైబిల్ గ్రంథంలో ఎవరిని కూడా అట్లా నడిపించలేదు. దాని బిడ్డలైన వారిని పరీక్షల గుండా, శోధనల గుండా, శ్రమల గుండా, అపాయాల గుండా దేవుడు నడిపించాడు. కానీ అవేవి కూడా తన బిడ్డలైన వారిని ముంచివేయలేదు. ఎందుకంటే దేవుడు ఒక చోట అంటున్నాడు, ఆయన అగ్ని జ్వాలలు ఉన్నాయట, జ్వాలలను నన్ను కాల్చా జాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే. అంటే జలములలో పడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలోనే పడిన జ్వాలలు నన్ను కాల్చా. అంటే దేవుని నమ్ముకునే బిడ్డలకి జలములు ముంచివేసే పరిస్థితులు వచ్చాయి, దేవుని నమ్ముకునే బిడ్డలకి అగ్ని కాల్చివేసే పరిస్థితులు వచ్చాయి, దేవుని నమ్ముకునే బిడ్డలకి సింహాలు తినివేసే పరిస్థితులు వచ్చాయి. అయినా వాటి ద్వారా అపాయం రాల. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మన జీవిత ప్రయాణంలో మనం భయాలు అనేవి ఎదుర్కొంటాం. కానీ దేవునికి మన మార్గాలు అప్పగించుకొని మనము ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ భయాలను ఎదుర్కొని నిలబడే శక్తి దేవుడు మనకి దయచేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఎస్తేరు యొక్క జీవితంలో రాజాజ్ఞ లేదే, రాజు దగ్గరికి వెళితే శిరచ్ఛేదం అంటే కంఠం తప్పిస్తారు. కానీ ఫలితం అనేది ఆమె చేతుల్లో లేదు. రాజు మనసు మారదా అన్నది ఆమె చేతుల్లో లేదు. ఆమె చేతుల్లో ఉన్నదల్లా ఒకటేమిటంటే దేవుని మాటకు లోబడి ఏది ఏమైనా సరే రాజు యుద్ధకు వెళ్ళి ఆ యొక్క పరిస్థితిని వివరించడం. నిజముగా నువ్వు దేవుని చిత్తానుసారంగా విన్నట్లయితే దేవుని యొక్క చేతిలో రాజుల యొక్క మనసు ఎలాగుందటే కాలవల్లాగా ఉందట. ఎట్లా పడితే అట్లా కాలంలో దేవుడు ఏం చేస్తాడంటే తిప్పివేస్తాడు. ఆ రోజే రాణి రాజు దగ్గరికి వెళ్ళే సమయానికి రాజుకు నిద్ర పట్టడం లేదని ప్రతిరోజు రాజ్యంలో జరిగే సంగతులన్నీ గ్రంథాల్లో రాస్తారట. చాలా పుస్తకాలు ఉన్నాయి. మరి ఎందుకో ప్రత్యేకంగా ఆ పుస్తకాన్ని తెరిచాడు. ఆ పుస్తకాల్లో చాలా పేజీలు ఉన్నాయి. కానీ ఎందుకో తెరవగానే ఆ పేజీయే రాజు యొక్క దృష్టిని ఆకర్షించి చదవాలనిపించింది. చదువుతూ ఉన్నప్పుడు ఎవరి గురించి దేవుడు రాజుతో చదివిస్తాడంటే మొర్దెకై చేసిన మంచి పనుల విషయం గురించి, యూదుడైన మొర్దెకై చేసిన మంచి పనుల గురించి రాజు చదివించేలాగా చేస్తున్నాడు. మన సమయం ఏమనుకుంటామంటే అయిపోయింది అంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే దిస్ ఈస్ ది రైట్ టైం ఫర్ మీ అంటాడు. అంటే నా పనికి ఇది సరి అయిన సమయం అంటాం. ఎందుకంటే అబ్రహాం గారికేమో 100 ఏళ్ళు, శారాకేమో 99 years. వీళ్ళిద్దరు హాస్పిటల్కి వెళ్ళారు అనుకో, ఏమంటారు? మామ తాత కూర్చో అంటారు. మనం ఏమంటాం? వాళ్ళు సిగ్గేసి మొహం తప్పుకొని వాళ్ళిద్దరు ఎందుకు వెళ్ళారు హాస్పిటల్కి? 99 సంవత్సరాల వయసులో అబ్రహాం గారికి దేవుడు ఏమి ఇచ్చాడు? 100 ఏళ్ళ వయసులో
గర్భఫలం ఇచ్చాడు. ఇప్పుడున్న రోజులు హాస్పిటల్కి వెళ్తే ఏమంటారు? వాళ్ళకి సిగ్గేసిపోద్ది. అమ్మ మా ఆవిడ ప్రెగ్నెన్సీ అమ్మ అంటే ఏం చేయాలా చెప్పుకోవడానికి సిగ్గేస్తూ ఉంది. అంటే మనుషుల దృష్టిని బట్టి టైం అయిపోయింది, కానీ దేవునికి అది రైట్ టైం. ఎప్పుడైతే మనుషులు చేతులు ఎత్తేస్తారో నా వల్ల కాదు అంటారో అప్పుడు దేవుడు తన పనిని చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా! అప్పుడే కదా దేవుని యొక్క మహిమ ఏమిటో మనకు అర్థమయ్యేది. మనం చేయగలిగినప్పుడు ఆ పనులు మన ద్వారా సాధ్యమైతే నా జ్ఞానము బలము శక్తి వల్ల సాధ్యమైంది అంటాం. మన శక్తికి మించిన పనులు దేవుడు చేసినప్పుడే కదా దేవుని యొక్క శక్తి ఏమిటో బలం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఎస్తేరు కూడా అలాగే. ఏది ఏమైనా కూడా అని ఆమె వెళ్ళింది. అదే సమయానికి ఆ ఎస్తేరు వెళ్ళే సమయానికి రాజు ఆ యొక్క మొర్దెకై విషయాలు జరిగిస్తున్న విషయాలు చూశాడు. యోధా జనాంగానికి ఏం మేలు చేయాలని ఆలోచన చేస్తున్నాడు. అప్పటి వరకు యోధాకి జనాంగానికి వ్యతిరేకంగా చట్టం వచ్చింది, వారు నాశనం చేయాలన్న ఒక తీర్పు వచ్చింది, వారు నశించిపోబోతున్నారు. కానీ ఎస్తేరు తన మార్గాలను దేవుని మీద వేసుకొని దేవుని నమ్ముకొని ఆమె ముందుకు వెళ్ళడం వలన ఆమె కార్యాన్ని దేవుడు నెరవేర్చాడు. నశించిపోతారనుకున్న యోధా జనాంగానికి అదే రాజు ద్వారా దేవుడు ఏం తీసుకొచ్చాడంటే రక్షణ తీసుకొచ్చాడు. హల్లెలూయా! ఈరోజు దేవుడు ఒక స్థలంలో నిలబెట్టాడంటే అది నీ ప్రయోజనం కోసం మాత్రమే కాదు, నీ ద్వారా అనేక మంది ప్రయోజనం పొందాలి. హల్లెలూయా! అంటే ఒక ఉద్యోగంలో దేవుడిని నిలబెట్టిన, ఒక ప్రాంతంలో ఒక అధికారిగా లేకపోతే ఒక పదవి నీకు ఇచ్చాడు అంటే అది నిన్ను హెచ్చించడానికి కాదు, నీ ద్వారా అనేక మంది ఆదరించబడుదురుగాక. ఎందుకంటే ఒక మొక్క విత్తనంగా ఉంది, ఆ విత్తనం భూమిలో వేడినప్పుడు నేను చీకట్లో ఉండిపోయాను అనుకుంది, దాని మీద మట్టి కప్పినప్పుడు నేను నశించిపోయాను అనుకుంది, అది చచ్చిపోతున్నాను అనుకుంది. కానీ 3వ రోజు అది చనిపోతేనే కానీ అందులోంచి ఏం రాలేదు, వేరు అనేది బయటికి రాలేదు, జీవం అనేది బయటికి రాలేదు. ఎప్పుడైతే ఇది జీవాన్ని బయటకు వచ్చిందో 5వ రోజు మట్టి పిల్లలు తీసుకుని బయటకు వచ్చింది. నేను నశించిపోయా, నా మీద చీకటి ఉంది, భయం ఉంది, ఒంటరితనం ఉంది అని మొక్క అనుకుంది. కానీ ఒకరోజు ఆ మట్టి పిల్లలను చీల్చుకుంటూ అది పైకి ఎదిగింది. కొన్ని దినాలకి అది చెట్టు అయింది, కొన్ని సంవత్సరాలకు అది వృక్షమైంది. ఇప్పుడు ఆ చెట్టు కింద వేసవికాలంలో అనేక మంది సేద తీరుతున్నారు. పశువులకు నీడ ఇస్తుంది, మనుషులకు విశ్రాంతి ఇస్తుంది, పక్షులు వచ్చి ఆ ప్రాంతంలో సేద తీరుతూ ఉన్నాయి. అది నేను నశించిపోయాను అనుకుంది, కానీ ఒక రోజున అనేక మందికి అది ఎలాగుందో తెలుసా, సేద తీర్చే ఉపయోగకరమైన చెట్టుగా మార్చబడింది. అట్లాగే మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఎలాగుంటాయి అంటే నశించిపోతున్నట్లుగా, ఒంటరితనంలో ఉన్నట్లుగా, లేకపోతే గాఢాంధకారపు చీకటి అలముచ్చున్నట్లుగా, ఇక మన పరిస్థితి అయిపోయింది అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఒకరోజు దేవుడు లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా! దేవుడు లేవనెత్తాడంటే నీకోసం కాదు, నీ ద్వారా అనేక మంది మేలు పొందబోతున్నారు. హల్లెలూయా! ఈరోజు మన కార్యము నెరవేరబడాలి అంటే 2 విషయాలు. ఒకటి ఏంటి చెప్పండి, మన మార్గములను దేవునికి అప్పగించాలి. అనగా మన భారమే కానీ, మన బాధ్యతలే కానీ, మన భయాలే కానీ, మన భవిష్యత్తే కానీ మన సొంత చిత్తం కాదు, దేవునికి అప్పచెప్పాలి. 2, ఆయన నమ్ముకోవాలి, నోటితో చెప్పడం కాదు. నీవే నా విమోచకుడు సజీవుడు అని ఏ విధంగా ఆయన నమ్ముకున్నవాడుగా ఉన్నాడు, ఎస్తేరు ఏ విధంగా నేను నశించదను అని ఆయన నమ్ముకుందో, ఆయన నమ్ముకున్న వారిని సిగ్గుపడనీయడటండి. తను నమ్ముకున్న వారికి ఏం చేయడటండి, ఏబు యొక్క విషయంలో దేవుడు 2 అంతలు మేలు చేశాడు. ఎస్తేరు యొక్క విషయంలో దేవుడు ఏం చేశాడు అంటే ఆ ప్రాంతంలో ఆమెను హెచ్చించిన వాడుగా ఉన్నాడు. భయముతో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు చేసిన వాడుగా ఉన్నాడు. అట్లాగే దావీదును యెరూషలేములో హెచ్చించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ భయాల మధ్య ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ మార్గము యెహోవాకు అప్పగించుకుని ఆయన నమ్ముకున్నట్లయితే దేవుడు నీ కార్యము నెరవేర్చునుగాక.